భారతదేశంలో ప్రసిద్ధ శైవ క్షేత్రాలంటే కాశీ, సోమనాథ్, కేదార్నాథ్, మహాకాళేశ్వర్, శ్రీశైలం వంటివి చాలానే ఉన్నాయి. కానీ మన దేశంలో మొట్టమొదటి శివాలయం ఎక్కడుందో మీకు తెలుసా? విగ్రహ రూపం నుంచి స్థల పురాణం వరకు అనేక ప్రత్యేకతలతో కూడిన అద్భుత దేవాలయం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వెల్కమ్ టు హిడెన్ ఫోల్డర్. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు, శిల్పకళా నైపుణ్యాలను మేళవించి పురాతన కాలంలోనే భారతదేశంలో మొట్టమొదటి శివాలయంగా చరిత్రకారులు చెబుతున్న ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రమైన తిరుపతి, శైవ క్షేత్రమైన శ్రీకాళహస్తి మధ్య స్వర్ణముఖి నది ఒడ్డున గుడిమల్లం అనే గ్రామంలో ఉంది. పరశురామేశ్వర స్వామి దేవాలయం అని పిలువబడే ఈ ఆలయంలో ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా అద్భుత శివలింగం కొలువై ఉంది. ఏకశిలా విగ్రహంలో సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మదేవుడు చిత్రలేముడనే యక్షుని అవతారంలో, మహావిష్ణువు పరశురాముని అవతారంలో, శివుడు పురుషలింగాకారంలో కొలువై ఉండడం ఈ ఆలయంలోని విగ్రహ ప్రత్యేకత. ఇక్కడి స్థల పురాణం ప్రకారం పరశురాముడు తన తండ్రి జమదగ్ని ఆదేశానుసారం తన తల్లి అయిన రేణుకాదేవిని గండ్రగొడ్డలితో వధిస్తాడు. జమదగ్ని తపోశక్తితో ఆమెను తిరిగి బ్రతికిస్తాడు. మాతృహత్యా పాపాన్ని తొలగించుకోవడానికి పరశురాముడు ఈ ఆలయ ప్రాంగణంలోనే తపస్సు చేస్తూ ఇక్కడి కోనేరులో పూచే ప్రత్యేకమైన తామర పుష్పాలతో శివుణ్ణి పూజిస్తుండగా యక్షుడి రూపంలోని బ్రహ్మదేవుడు అడ్డుపడతాడు. ఇద్దరి మధ్య ఘోర యుద్ధం జరుగుతుంది. మరుగుజ్జు రూపంలోని యక్షుణ్ణి అణచిన పరశురాముడు అతడి భుజాలపై నిలబడి ఎడమ చేతిలో ఒక చిన్న కుండతో పాటు గండ్రగొడ్డలిని, కుడి చేతిలో వేటాడిన జింకపిల్లను తలకిందులుగా పట్టుకుని నిలబడతాడు. పరమేశ్వరుడు వారిరువురికి మోక్షం ప్రసాదించి తనలో ఐక్యం చేసుకోవడం వల్ల బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరులు వెలసిన త్రిమూర్తి స్థానంగా గుడిమల్లం ప్రసిద్ధి చెందింది. 1973-74లో భారతీయ పురాతత్వ శాస్త్రవేత్తలు గుడిమల్లం శివలింగం దగ్గర జరిపిన తవ్వకాల్లో అనేక ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. దక్షిణ భారతదేశంలో శైవం అతి పురాతనమైనది అనేందుకు నిదర్శనంగా నిలిచే ఈ ఆలయంలో 5 అడుగుల ఎత్తు, 1 అడుగు మందంతో పూర్తిగా పైకి లేచినట్లున్న పురుషాంగం ఆకారంలో ఉండే లింగం ముదురు గోధుమ రంగు రాతితో చెక్కబడి ఉంటుంది. క్రీస్తు శకం 1వ శతాబ్దంలో ఈ లింగం చుట్టూ ఇటుకరాళ్లతో ఏనుగు వెనుక భాగాన్ని పోలిన ఆకారంలో ఒక ఆలయాన్ని నిర్మించారు. గర్భాలయం, మహామంటపం, అర్ధమంటపాలతో నిర్మించబడిన ఈ ఆలయంలో గర్భాలయం వెనుక వరదహస్తంతో ప్రసన్న వెంకటేశ్వర స్వామి దర్శనమిస్తాడు. రాతి గోడలపై చెక్కిన శిల్పాలు నాటి శిల్ప నైపుణ్యానికి తార్కాణంగా నిలుస్తాయి. ఒకే విగ్రహం ఏనుగులా కనిపిస్తుంది, తొండాన్ని ఒక చేత్తో మూసివేస్తే ఆవులా కనిపిస్తుంది. ఆలయ గోడలో రాతి అల్మారా నిర్మాణం అబ్బురుపరుస్తుంది. క్రీస్తు శకం 3వ శతాబ్దం వరకు ఇటుకరాతి ఆలయంగానే ఉన్న ఈ ఆలయం తర్వాత నిర్మాణపరంగా అనేక మార్పులను, రాజుల ఆదరణను పొంది క్రమంగా ఇటుకరాతి పునాదులపైన రాతి గోడలతో పునర్నిర్మించబడింది. అర్ధమంటప, మహామంటపాలను జతచేసి చుట్టూ ప్రాకారం, ప్రవేశద్వారం పైన గోపురం కూడా నిర్మించారు. ఆలయం చుట్టూ చిన్న చిన్న ఆలయాలు కూడా నిర్మించబడ్డాయి. బాణులు, చోళులు, పల్లవులు, గంగ పల్లవులు మాన్యాలు ఇచ్చి ఆలయాభివృద్ధికి కృషి చేసినట్లు ఇక్కడ లభించిన శాసనాల ద్వారా తెలుస్తుంది. విశాలమైన దేవాలయ ప్రాంగణంలో శిల్పకళా నైపుణ్యానికి ప్రతీకలుగా ఆనందవల్లి దేవి ఆలయం, శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, సూర్య భగవానుడు, వినాయకుడి ఆలయాలు కొలువై ఉన్నాయి. కార్తీక సోమవారాలు, శ్రావణ శుక్రవారాలు, మహాశివరాత్రి వంటి పర్వదినాల్లో అంగరంగ వైభవంగా జరిగే ఉత్సవాల్లో పాల్గొని ఈ లింగ దర్శన భాగ్యాన్ని పొందేందుకు అశేష జనం విచ్చేసి స్వామివారిని దర్శిస్తున్నారు. ఆలయంలో గర్భగుడి 6 అడుగులు పల్లంలో ఉండడం చేత ఈ ప్రాంతానికి గుడిపల్లం అనే పేరు వచ్చి అది కాలక్రమేణా గుడిమల్లంగా రూపాంతరం చెందింది. ఆలయంలోని మూల విగ్రహం ప్రాంతంలో అప్పుడప్పుడు రాత్రి సమయాల్లో గజ్జల సవ్వడి వినిపిస్తుంటుంది. ముక్కోటి ఏకాదశి పర్వదినాన ఆలయంలో విభిన్న శబ్దాలు వినిపించడం విశేషం. ఆనందవల్లి అమ్మవారి ఆలయంలో చైత్ర పౌర్ణమి నాడు సర్పాలు తిరుగుతాయని భక్తుల విశ్వాసం. 65 సంవత్సరాలకు ఒకసారి ఆలయ ప్రాంగణంలోని స్వర్ణముఖి నీరు గుడిలోని స్వామివారిని అభిషేకిస్తాయని చరిత్రకారుల అభిప్రాయం. ఉత్తరాయణం నుండి దక్షిణాయనానికి మారే దశలో సూర్యుని కిరణాలు గర్భగుడిలోని మూల విరాట్టును తాకడం ఇక్కడి మరో ప్రత్యేకత. చంద్రగిరి కోటలోని మ్యూజియంలో ఈ ఆలయంలోని మూల విరాట్టు ప్రతిమను తిలకించవచ్చు. రంగు, రూపం, ఆకారం, పరిమాణం ఇలా అన్ని విధాలా ఒకే విధంగా ఉన్న ప్రతిరూపాన్ని
ప్రత్యేకంగా ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. ఇంతటి మహోన్నతమైన ప్రాచీన దేవాలయం మన చరిత్ర సంస్కృతికి ప్రత్యేకగా ప్రపంచ ప్రసిద్ధి చెందడమే కాక ప్రతినిత్యం ఓంకారనాదాలతో ధూపదీప నైవేద్యాలతో పూజలు అందుకుంటూ భక్తుల కోరికలను తీర్చే కల్పతరువుగా విరాజిల్లుతోంది. 2300 సంవత్సరాల క్రితం ఆవిర్భవించిన ఈ శివలింగ దర్శన భాగ్యం సకల మానవాళికి పుణ్యప్రదాయకంగా నిలుస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం హిడెన్ ఫోల్డర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.